నేరేడుమెట్ 136వ డివిజన్లో సోదరిమణి శ్రీదేవి హనుమంతరావు గారు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో బరిలో ఉన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో. నేను కరీంనగర్ జిల్లా మంత్రి శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ ఉన్నాను. పార్టీ ఆదేశాల అనుసారంగా ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు మేము హైదరాబాద్కు రాకముందు అసలు హైదరాబాదులో కారు గుర్తు తెలియదని టీఆర్ఎస్ పార్టీని గుర్తెరగరని విన్నవాళ్ళము. ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏకైక పార్టీ అని, ఇతర పార్టీలను ప్రజలందరూ కూడా మర్చిపోయినరని, ప్రజలు వారికి వారుగా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం, ముఖ్యమంత్రి గారికి మేము ఇంకా ఆశీర్వాదం ఇస్తాము, వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ బతుకులు బాగుపడాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమని వారు స్వయంగా చెప్తూ ముందుకొచ్చి శ్రీదేవి హనుమంతరావు గారిని ఆశీర్వదిస్తూ 150 డివిజన్ల కన్నా ఈ 136వ డివిజన్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నదనే విశ్వాసం మాకు పూర్తిగా కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డివిజన్ నేరేడుమెట్ నుంచి నా సోదరి కె శ్రీదేవి హనుమంతరావు గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ కాలనీస్ అన్నీ కూడా మేము తిరిగినాము. దాదాపుగా ఈ ఒక వారం 10 రోజుల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది. ఆ స్పందన చూస్తుంటే దాదాపుగా పూర్తి మెజార్టీతోటి మా ప్రత్యర్థులైన వారికి డిపాజిట్ కూడా దొరకదని కూడా నేను అందులో భావిస్తున్నాను. ఇక్కడ ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీ నుంచి మేము ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మద్దతు పూర్తిగా 4000 ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ దాదాపుగా 3000కు పైన మేము టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కైవాసం చేసుకుంటుందని కూడా మీకు సభాముఖంగా